ఏదైతే జనవరి 25వ తారీఖు నాడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తెల్లాపూర్ సర్కిల్లో ఎవరికి తెలవకుండా ఏర్పాటు చేయడానికి ఐటెం నెంబర్ 7 కంకణం కట్టుకుంటే బీసీల బానిసలైనటువంటి రాజకీయ చెంచాలు కొంతమంది దానికి ముందు వరుసలో ఉన్నారు. ఒక్కసారి ఎవరికైనా మనిషిల తలకాయల మెదడు ఉంటుంది. ఈ ఆవు పెన్ను ఉండే మూర్ఖులు చెప్తారో ఒకసారి మీరు చరిత్ర తెలుసుకోండి. మీరా చదవరు, 7వ తరగతి కంటే ఎక్కువ ఎవడు చదవడు, మీకు అది తెలియదు. కొన్ని మేము చరిత్ర చెప్పుదాంరా బాబు రారా అంటే ఎవడు రాడు. ఇప్పుడు తెల్లాపూర్లో బాలపేట సుదర్శన్ అన్నుండు, అన్నకు చరిత్ర మీద, సామాజిక అంశాల మీద, రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. మీ దేశంలో మీ సంఘ పరివారం చెప్పుకునే పెద్ద పెద్ద మనుషులు కదా, పెద్ద మనుషులు అందరూ. అటు బాలపేట సుదర్శన్ ఉంటాడు, ఇటు మీ సంఘ పెద్ద మనుషులు ఉంటారు. మీరిద్దరు వేసి చరిత్రను చెప్పండి, ప్రజలకు తెలుస్తుంది. ఏమన్నా మీరు నిజమైన చరిత్ర మీద అధ్యయనం చేసిరా? శివాజీ హిందూయిజానికి హిందూ మతానికి కూడా ప్రతీకరంట. సిగ్గున్నాదిరా భయం కన్నా. శివాజీని హిందూ మతము పీష్వా బ్రాహ్మణులు రాజరిక మన పరిపాలనకి రానియకుండా, తను రాజు పట్టాభిషేకం చేయనీయకుండా ఆ బ్రాహ్మణులోనే చిన్న కులమైనటువంటి ఒక కర్ణపోని పట్టుకొచ్చి వాడిని తనువుకు తగ్గట్టు బంగారం లెక్కిస్తే వాడు తన బొటనవేలు కాలుకున్న బొటనవేలుతోని శివాజీ నోటి మీద బొట్టు పెట్టి పట్టాభిషేకం చేశారు. గద్దెలవరాబాయ్ శివాజీ తన జీవితం అంతా పీష్వా బ్రాహ్మణులకు వ్యతిరేకం కొట్లాడు. గద్దెలవది. శివాజీ సమాధిని నీ తాత సావర్కర్ కనిపెట్టిండా? చెప్పండి. శివాజీ సమాజాన్ని మా తాత మహాత్మా జ్యోతిరావు పులే కనిపెట్టిండు. మీ తాత ఉండరాబాయ్, మీ తాత బ్రిటిషర్ కాలు మొక్కిండు. మా తాత ఉండరాబాయ్, మా తాత పీష్వా బ్రాహ్మణుల వ్యతిరేకంగా పోరాటం చేసిండు. మీరేడున్నారాబాయ్ చెప్పండి. ఇలా నేను ఇట్లా మాట్లాడితే ఏ శ్రీకాంత్ దొంగ అకౌంట్ల నుంచి మెసేజ్లు పెట్టాలి. అరే మీరా చదవరు, చదువులు చెప్పినా వినరు. ఇవాళ వినాలే. ఐటెం నెంబర్ 7 అందరికంటే ముందే దుంకులాడుతున్నవాడు నువ్వు పట్టంచర్లా, నీకేం పని కాబేడా? ఎలక్షన్ రాగానే శివాజీ గుర్తుకొచ్చిండా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయాలి, దేశ ప్రజలు ఆలోచన చేయాలి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. శివాజీ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కొట్లాడితే ఆయన నుండి స్ఫూర్తి పొందిన వ్యక్తే మహాత్మా జ్యోతిరావు పులే. 1869లో రాయగఢ్లో ఛత్రపతి శివాజీ సమాధి ఉంటే ఇగో ఈయన శూద్రరాజు అని చెప్పి మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే. తర్వాత ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అయితే ఆయన నుంచి స్ఫూర్తి పొందుకున్న వ్యక్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తెల్లాపూర్ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు. 2022లో అక్కడ ఉన్న సర్కిల్లో శూద్రరాజు అయిన ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలని తీర్మానం చేసుకున్నారు. తర్వాత ఈ దేశంలో బ్రాహ్మణిజానికి కత్తితో కుత్కె వరకు కోసిన మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. తర్వాత ఈ భారతదేశ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని తీర్మానం చేసుకుంటే ఈ ఐటెం నెంబర్ 7 కనుక ఎవడు చెప్పిండు? వీడు అందరికంటే ముందు శంకుస్తామని చెప్తాడు. నువ్వు తెలుసుకున్నావా? తెల్లాపూర్ ప్రజలు ఏం తీర్మానం చేసుకున్నారు తెలుసుకురా? మీరు తెలుసుకోరు. కనీసం సిగ్గుందా మీకు? సిగ్గు లేదు. ఇలా జ్యోతిరావు పులే జయంతి రాగానే బీసీ సంఘాలు అన్నీ కవడతాయి. ఏడవనే బీసీ సంఘాలు ఇలా బీసీల మీద దాడి చేస్తే మహాత్మా జ్యోతిరావు పులే బీసీ కాదా? ఛత్రపతి శివాజీ బీసీ కాదా? మనవాదుల వాళ్ళు మా వాళ్ళని వాళ్ళ ముద్ర వేసుకుంటే మరి నీవని చరిత్ర నువ్వు చెప్పుకోవా? చెప్పు. పేరుకైనా పెద్ద సంఘాలు ఆయన మెడలు వంచుతా, ఈయన మెడలు వంచుతా అని చెప్పినంతా ఎవరింట్లో మెడలు వంచిరా? ఒక ఆయనేమో నరేంద్ర మోడీ ఇంట్లో మెడలు వంచిండు, ఒక ఆయనేమో రేవంత్ రెడ్డి ఇంట్లో మెడలు వంచిండు. మీరు బీసీ ప్రజల కోసం మెడలు వంచిరా? గివా మీ రాజకీయాలు? చెప్పండి. తెల్లాపూర్ ప్రజల మధ్య సిచ్చు పెట్టడానికి కాషాయం దొంగనా కొడుకులు అందరేకమై తెల్లాపూర్ ప్రజల మీద దాడి చేస్తారు. తెల్లాపూర్ ప్రజలు అంటే చైతన్యవంతులు, వాళ్ళ కుట్రను తిప్పికొడతారు. తెల్లాపూర్ ప్రజల వెనుక తెలంగాణ సమాజం మొత్తం ఉంటుంది. ఉస్మాన్ సిటీ కూడా వాళ్ళ ఎంబడి ఉంటుంది. మేము ఖచ్చితంగా తెల్లాపూర్ ప్రజల పక్షాన కొట్లాడతాం. మా పోలీసులు నాకు అర్థం కాదు. ఆ 3 విగ్రహాలు పెట్టాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు తెలియకుండా మళ్ళీ వీళ్ళు విగ్రహం పెట్టారు. మరి విగ్రహం పెట్టి మేము కేసులు పెట్టాలి కదా? కేసులు పెట్టలే. తర్వాత మనల్ని పూలే విగ్రహాన్ని పెడితే వీళ్ళు మీద కేసులు పెట్టిరు. అసలు ఈ దేశంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పులేకు, ఛత్రపతి శివాజీ మహారాజుకు పోలీసులు కావాలి ఎందుకు ఉండాలి? పోలీసులు పాలకులకు కావాలి ఉండాలి, విగ్రహాలకు కావాలండి, లేకపోతే గుళ్ళల దేవుళ్ళ కాడ కావాలి ఉండాలి. వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులు కదా, గాలికి మీరు ఎట్లా కావాలంటారు? అధికారం ఉందని పోలీసులు వాళ్ళ దిక్కు వంతు పాడడం బంద్ చేసుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజల దిక్కు ఉండాలి. జ్యోతిరావు పులే విగ్రహం కాడ పోలీసులు కావాలంటారంట, ఛత్రపతి విగ్రహం కాడ కావాలంటారంట. ఎందుకు ఐటెం నెంబర్ 7 చెప్తే మీరు కావాలి పోయిరా? ఇదేనా మీ రాజకీయాలు? ఇది తెలంగాణ సమాజం మొత్తం గమనించాలి. మహాత్మా జ్యోతిరావు పులే దేశం నిజమైన మహాత్ముడు. ఆయనకు మీలేక ఒక వ్యక్తి బిరుదు చేయలే. పూణేలో లక్షలాది మంది రైతులు అక్కడ ఉండి మహాత్మాని బిరుదు ఇచ్చారు. మహాత్మ అంటే పవిత్రుడు అర్థం. మీ నాయకుడు లేక మా నాయకుడు అపవిత్రుడు కాదు. ఆయన రచనలు చదవండి. అందుకే ఆవు పెండున్న
బుద్ధి తక్కువ ఏదో చెప్తున్నాం మేము. మీరు ఫస్ట్ చరిత్ర దాన్ని నేర్చుకోండి. చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీకు చరిత్ర రాదు, ఎందుకంటే మీకు చరిత్ర తెలియదు. అందుకే ఒక సందర్భం నేను చాలాసార్లు చెప్పిన, మంది పుట్టిన బిడ్డలని మా బిడ్డలు ఎత్తి తీరుతారు దొంగలంతా. వీళ్ళ బిడ్డలోడు ఇంకెవరు తెలియదు, చక్కగా క్లారిటీ ఉండదు, ఓ చరిత్ర తెలియరు, ఓ అధ్యయనం చేయరు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వము, పోలీసులు, అక్కడ ఉన్న యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు విగ్రహం మీద దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మరీ చెప్తున్నా, లేని పక్షంలో రేపు జరగబోయే ఏ స్పందనకైనా పూర్తి బాధ్యత పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాలి. మేము భవిష్యత్తులో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే చలో తెల్లాపూర్ అని పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు, మహాత్మా జ్యోతిరావు పూలే వాదులు, మా తాత నిజమైన ఛత్రపతి శివాజీ వారసులు మేము, మీ లెక్క కాదు కాబట్టి మా తాత వారసులుగా ఖచ్చితంగా అక్కడికి మేమే పెద్ద ఎత్తున వెళ్తాం. వెళ్ళి ఆ 3 విగ్రహాలను మేము ఏర్పాటు చేస్తాము. ఈ దేశానికి ఒక నూతన చరిత్రను, ఒక నూతన నాంది మేము పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒరే బతాయిలు మళ్ళీ ఒకసారి చరిత్ర చదవండి. మీరు బతాయిలు కాబట్టి మీ రసమంతట్ల ప్రజలు వింటారు. నెక్స్ట్ ఎలక్షన్లో బాపడకురి, పిండుడు వింటే కొడక వట్టిగా అవుతారు మీరు. అది మాకు తెలిసి ఎట్లా విండాలో. ఖచ్చితంగా తెలంగాణలో బతాయిలను రానియము. ఈ తెలంగాణ మాది, విప్లవాలకు ఉద్యమాలకు పుట్టిన తెలంగాణ కాబట్టి ఈ నేలను, ఈ ప్రాంతాన్ని, ఆ మహనీయుల ఆలోచన విధానాన్ని, ఆ తెల్లాపూర్ గ్రామ ప్రజలను మేము కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జేబీ ఐటెం నెంబర్ 7 అంటే ఐటెం నెంబర్ 6 బండి సంజయ్ ఉండే, ఐటెం నెంబర్ 7 అంటే రఘునందన్ రావు అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆగమా మాట్లాడుతున్నారు ఈ మధ్య తెలంగాణలో. అవును, పటన్ చెరువు మెదక్ అంతర్భాగం. నేను ఏమంటున్నానంటే, ఒక గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకుని 3 విగ్రహాలు పెట్టాలని, అదే రఘునందన్ రావు 3 విగ్రహాలకు శంకుస్థాపన చేయనుండే. ఎవరు ఇది ప్రజలే సిచ్యువేటెడ్ కదా. అంటే ఎలక్షన్ రేపు వస్తాయంటేనేమో ఛత్రపతి శివాజీ గుర్తుకొస్తాడు, ఎలక్షన్లో కూడా ఛత్రపతి శివాజీ గుర్తురాడు. అంటే నీకు అవకాశం ఉంటేనేమో మా మహనీయులు కావాలి, అవకాశం లేకపోతేనేమో బ్రిటిషర్ కాలు మొక్కిన మీరు వాళ్ళు కావాలి. అరే మీరు ఎవరు పోయి నాకు అర్థం కాదు. మీకు స్పష్టమైన మీ చరిత్ర మీకు ఉంది కదా, మీరు బ్రిటిషర్ల కాలు మొక్కిరు, అటువైపు మొక్కండి. మా తాతలు ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కొట్లాడిరు. మీ తాతలను కొట్లాడినారా? మీ తాతలు మా మీద బ్రాహ్మణ రుద్దురు, మా తాతలు మీ వ్యతిరేకం కొట్లాడని చేసిరు. చెప్పండి, చరిత్రహీనులు వాళ్ళు. శివాజీని హిందూ మతానికి దగ్గర చేసే ప్రయత్నం అంటే ఆ కోవా అనేది ఉంది కదా. ఇప్పుడు వీళ్ళది ఎట్లుంటుంది అంటే, ఒకటే బిడ్డ ఊరంతాళ్ళు లెక్కుంటుంది వీళ్ళ కథ. వీళ్ళ లైఫ్ హిస్టరీలో ఎవరు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం కావచ్చు, దేశ ప్రజల కోసం పోరాటం చేయనప్పుడు ఏం చేస్తారు? భగత్ సింగ్ మావోడే అంటాడు, ఛత్రపతి శివాజీ మావోళ్ళే అంటారు, చంద్రశేఖర్ ఆజాద్ మావోళ్ళే అంటారు, అందరు మావోళ్ళు అంటారు. మన వాళ్ళ చరిత్రలో చెప్పాను, ఎవరు లేడు వాళ్ళోడు. అందుకే మేము ఏమంటామంటే, ఒకటే బిడ్డ ఊరంతా అల్లుళ్ళు, వాళ్ళకు చరిత్రలో స్థానం లేదు. ఎంపీ కాబట్టి పిలిచారు ఆయనను, ఎవరి శివాజీ విగ్రహాన్ని ఓపెనింగ్ గా, లేకపోతే మరి గూడెం మైపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆయన ఎందుకు పిలవలేదు? ఇప్పుడు పాపం గూడెం మైపాల్ రెడ్డి ఆయన గురించి మాట్లాడిన ఏడుంటాడో ఎటు పోతాడో ఆయనకే తెలియదు. ఆయన ఏ మత్తులు ఉండవు, ఎవరికి తెలుసు? దీని వెనుక స్పష్టంగా బీజేపీ తెలంగాణలో మత్తత్వాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. ఎస్పెషల్లీ రఘునందన్ రావు ఎందుకు అడిగి పోయిందంటే, ఆయన నోరు ఉంటుంది, జరంత ఊరు ఉంటుంది అనుకుని పోయిండు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే, రామచిలకి ఎన్ని రోజులు రాగం పైన ఒకరోజు బోన్లో పోవాల్సింది, అది కూడా పోతుంది, దానికి సమయం రావాలి. కానీ బ్రదర్ మీ వెనుక ఉన్న బ్రదర్ మాట్లాడుతూ స్టార్టింగ్లో బీసీ ఎస్సీ ఎస్టీలు గత 30 లేకపోతే 25-30 ఏళ్ళ నుంచి కలిసిమెలిసి ఉన్నారు, అక్కడ బీసీలో పెత్తనమే ఉండే, అంటే వాళ్ళ అధికారము, దాన్ని కూలదోయడానికి వాస్తవానికి దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడ బీసీల కాన్సెప్ట్ ఉంది. ఏ కాన్సెప్టు? బహుజన సమాజ్ బీఎస్పీ యొక్క పార్టీ ప్రభావం ఊరి మీద విపరీతంగా ఉంది. మహనీయుల ఆలోచనతోనే ఆ ఊరు నడిచింది. కానీ ఇప్పుడేం చేసిర్రు? కొంతమంది బీసీ నాయకులు అగ్రవర్ణ పార్టీల మూతిల నాయకులు ఏం చేశారు అంటే, అడిగి పోయి లేరా మనం కూడా పార్టీలో జీతాలు కదా, మన దొరలు మనం వద్దంటారు, మన దాంట్లో మనం చిచ్చులు పెట్టుకోవాలి, మన దాంట్లో మనం తన్నుకోవాలని చెప్పి ఈ ఐటెం నెంబర్ 7 మిగతా వాళ్ళ సందర్భంలో కొంతమంది బ్యాచ్ కలిసి ఈ కలిసి ఉన్న బహుజన సమాజం మీద, అన్ని కులాల మీద దాడి చేస్తారు వాళ్ళు. అది అక్కడ జరిగే సంఘటన. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అంటే ఇలా పొద్దుగాల మాట్లాడింది, రాజగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చింది, దానికి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు, ఇందులో మతవాదులు ఆర్ఎస్ఎస్ అనే పేరు వాడద్దు అని అంటున్నారు. అసలు ఆర్ఎస్ఎస్కు ఎప్పుడు దేనితో సంబంధం ఉంటుంది? వాళ్ళు పొద్దుకాడ చేపిస్తారు, పొద్దుగా వచ్చి కాపుకుంటారు. అది ఆర్ఎస్ఎస్ ఏడుంది దేశంలో? ప్రతి దాడి వెనక ఆర్ఎస్ఎస్ ఉంటుంది. అంత అయిపోయినాక మాకు ఏం తెలియదు అండి, మేము చాలా గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు. ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏమని తెలియదు? 6 ఏళ్ల పూర్వం నుంచి 60,000 ముస్లిం వరకు వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది. అసలు ఈ దేశం సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, రఘునందన్ రావు తెల్లపూర్ల గ్రామ పంచాయతీల సభ్యుడా, లేకపోతే తెల్లపూర్లో రఘునందన్ రావు పుట్టినూరా? ఆడ పుట్టిన ప్రజలందరూ కలిసి 22లో వాళ్ళకు తీర్మానం చేసుకురు, శివాజీ విగ్రహం పెట్టాలి, పూలే విగ్రహం పెట్టాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి, మన సావిత్రి పూలే విగ్రహం పెట్టాలి, 4 విగ్రహాలు పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకుంటే అందరు తెలియకుండా ఈయన ఎట్లా పోతాడు? వాడికి ఈయనకేం పని? రాత్రి పోతాడంట.
చెప్పు మరి పొద్దున పోవచ్చు కదా, పోయి గ్రామ పంచాయతీ ప్రజలందరూ తీసుకొచ్చి విగ్రహ శంకుస్థాపన చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలే? ఇది కుట్ర కదా. ప్రజలు తెలియకుండా మీరు ఎట్లా అవుతారు ఆడికి? ఇది ఆర్ఎస్ఎస్ మా బీసీలలో ఉండే కొంతమంది దుర్మార్గులు, మా మావులు బానిసలు తెలియదు కదా. ఇలా బీసీల నాయకులు అంటారు, వాళ్ళు ఏడున్నారో నాకైతే ఎట్లా ఏం చెప్పాలనో ఎట్లా వాళ్ళు నాకు అర్థమవుతలేదు, కానీ వాళ్ళందరూ మారాలి. ఉన్న వాళ్ళు అందరూ పేరు చెప్పు రాదు. ఇప్పుడు ఒక ఆయనేమో నేను మొన్న ఆ రేవంత్ రెడ్డి మెడలో స్థానుడు, ఆయన వచ్చి తీరే తెల్లారుతే రేవంత్ రెడ్డి దగ్గర ఈయన మెడలో ఉంచిండు. జాజుల శ్రీనివాస్ కూడా జాడనే తెలియదు. ఏమో అన్న ఆర్కృష్ణ అని ఉంటాడు, 60 దాటిండు. మొన్న నేను సైకిల్ మీద ఉండి తెల్లారుతున్నామో కమలకి పోయిండు, రాత్రి వెళ్ళిపోతాడు. అన్న మీరు అందరు ఏడుర్రే, మన బీసీలను కొట్టి చంపుతారు అగ్రవర్ణాలు, జర మేల్కొండే. శివాజీ విగ్రహాన్ని అర్ధరాత్రి పెట్టిన అంశం ఉంది కదా, రెడ్డిలే ఉన్నారా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అధిక సంఖ్య? నేను ఏమంటున్నానంటే రెడ్డిలేమో ఇంట్లూరు, ఆ రెడ్డిలు బీసీలను చెప్పిర్రు. ఇక మా వాళ్ళు తెలుసు కట్టే దెబ్బ మీద పెడితే బండికాడ మొత్తం మోస్టోళ్ళే, మా వాళ్ళకి ఏం ఎరక పోయిరు బురదల పడ్డారు, కేసుల మీద మా వాళ్ళ మీద మరి చేపించిన లేడురు. ఒక ఆయన ఇంట్లో ఉండు, ఇంకొక ఆయన బయట ఉండు. అగ్రవర్ణాలు బీసీల మీదలల్లా వాళ్ళ భావజలను గుచ్చి మా సమాజాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మా సమాజాన్ని మొత్తం విడగొట్టే ప్రయత్నంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే బీసీల మీద ఎస్సీల మీద వాళ్ళ కుట్రలను మా మీద నూరిపోస్తుంది. మొన్న మీడియా పోతే పోలీసులు కూడా చాలా దురుసుగా ప్రవర్తించడం, అడ్డుకోవడం జరిగింది. విగ్రహాల దగ్గర మీడియాను కూడా రానియలేదు. నేను ఏమంటున్నా అంటే మా పోలీసు వాళ్ళు ఏడ కావాలి ఉండాలో ఎట్లుండాలో వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళ కమిషనర్ ఏం చెప్తుండో, అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తారో కానీ పోలీసు అన్నలు మీరు జర తెలంగాణలో పుట్టిరే, జర తెలంగాణలో గురించి మాట్లాడండి. ఇప్పుడు మీ చరిత్ర తెలుసు, మీరు చదువుకుని ఉద్యోగస్తులు పెట్టిరుగా, మీకు శివాజీ చరిత్ర తెలుసు, పూలే చరిత్ర, అందరి చరిత్ర తెలుసు కదనే, ఆర్సీఎల్ చరిత్ర కూడా మీకు తెలుసు. పోలీసు వాళ్ళకు మీరు ఆలోచన చేయరు అట్లా. మీడియా అనేది మన ప్రజల పక్షం కొట్లాడేటోళ్ళే, అది మీ అధికారుల కోసమో లేకపోతే మన ఎమ్మెల్యే ఎంపీల కోసం మాట్లాడేటోళ్ళు కదా, ప్రజల గురించి మాట్లాడేటోళ్ళని మీరు అట్లా చర్యలు తీసుకోవద్దు. ప్రజలు చూస్తారు మిమ్మల్ని కూడా, వీళ్ళకి అనవసరంగా ఇబ్బంది పడతారు మీరు కూడా. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో చలో తెల్లాపూర్ అని పిలుపునిస్తాం. చట్టరీత్యా అక్కడ పూలే విగ్రహం మీద దాడి చేసిన వ్యక్తులను శిక్షించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున జేబీములు ధన్యవాదాలు. థ్యాంక్స్.